నేను తమిళనాడు చెన్నపట్నం నుంచి వచ్చాను. ఇక్కడ ఇలాంటి గొప్ప సభ హైందవ శంఖారావం పేరుతో జరగటం రాబోయే కాలంలో హిందువుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉండదు. చాలా ఆశాజనకంగా ప్రజాస్వామ్యబద్ధంగా హిందువులు కోరుతున్నటువంటి ఏవైతే పూర్వకాలంలో హిందూ పూర్వీకులైనటువంటి రాజులు మునులు ఆధ్యాత్మిక సంస్కృతిని ఆలయాల రూపంలో శిలా ప్రతిమల రూపంలో ఇప్పుడు ఉన్నటువంటి తరానికి హిందువులకి అందించారో దాంట్లో హిందువులకి కూడా హక్కు ఉండాలని చెప్పేసి చాలా ప్రజాస్వామ్యబద్ధంగా కులము ప్రాంత భేదము అన్ని భేదాలు వదిలేసి హిందువులకు హిందూ ఆలయాల్లో స్వయం ప్రతిపత్తి కావాలని హిందూ ఆలయాల్లో ఆధ్యాత్మిక చింతనగా పెంపొందించే విధంగా పరిసరాలు ఉండాలని చెప్పేసి అన్యమతస్థుల ప్రమేయం లేకుండా ప్రజాస్వామ్య విలువలు ఏవైతే రాజ్యాంగంలో ప్రతి మనిషికి మత స్వేచ్ఛ పేరుతో ఒక హక్కు ఇచ్చారో అది హిందువులకి వాళ్ళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భంగపరచబడుతోంది. ఇది ఎంత ఉత్కృష్టమైన సమయం అంటే ఇవాళ మీరు ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఆలయాల్లో భయంకరమైనటువంటి భ్రష్టాచారం జరుగుతూ ఉంది. అలాంటి భ్రష్టాచారాన్ని సామాన్య ఆధ్యాత్మిక చింతతో వచ్చే హిందువు ఈ విషయం మనకెందుకులే అని చెప్పేసి ఇన్ని దశాబ్దాలుగా నెమ్మదిగా నత్తలాగా ఉన్నవాడు ఇవాళ ఆధ్యాత్మిక పురుషులు గొప్ప గొప్ప వ్యక్తులు విశ్వ హిందూ పరిషత్తులోని నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు తమ సామాజిక బాధ్యతని గుర్తించి ఇకనైనా ఆలయాలు వచ్చేసి ప్రభుత్వ పెత్తనంలో ఉండకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా హిందువులు వారి ఆలయాలను వారే నిర్వహించుకునే ఒక స్వాతంత్ర్యాన్ని పొందడానికి ఇక్కడ వచ్చారు. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే దక్షిణ భారతదేశాన్ని ద్రావిడం పేరుతో జాతి సెన్సస్ తీస్తానన్న రాహుల్ గాంధీ కలలు ఇటువంటి భవ్యమైనటువంటి హిందూ సభ సింహగర్జనల భారతదేశం ఒకే దేశంగా ఉంటుంది. మీరు హిందువులని ప్రాంతం పేరుతో భాష పేరుతో హిందీ ద్వేషం పేరుతో ఇంకా ఏ మాటిక కూడా విడగొట్టలేడని చెప్పేసి ఒక భారతీయుడుగా హిందువుగా తెలుగువాడిగా గర్విస్తూ ఇంత అద్భుతంగా హిందువులు లక్షలాది సంఖ్యలో వచ్చి వారి యొక్క బాధ్యతని తెలియజేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారత్ మాతాకి జై. జైతు హిందూ రాష్ట్రం. ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము మైనార్టీలను అపీస్మెంట్ చేస్తాము, ఆ పక్కన అలో లక్ష్మణ అన్నమో రామచంద్ర నీరో లక్ష్మణ అని చెప్పేసి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు బాధపడుతుంటే ఇవాళ పాకిస్తానీ ప్రేమికుడైనటువంటి రాహుల్ గాంధీ చెల్లి జస్ట్ ఒక 15 రోజుల కిందట పాలస్తీనా వాళ్ళకి ఆదరణ చెందుతూ ఒక సంచి ఎత్తుకెళ్ళింది. అదేంటమ్మా పక్కనున్న బంగ్లాదేశ్లో మంటలు చెలరేగి మనం ఆ దేశం ఏర్పడటానికి మనం కృషి చేస్తే ఎక్కడో మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి మీ యొక్క మైనార్టీ అపీస్మెంట్ ఖండాలు దాటింది ఎందుకమ్మా అంటే ముసలి కన్నీళ్లుగా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మళ్ళీ హిందువులకి క్రైస్తవులకి రక్షణ ఇవ్వాలని చెప్పేసి ఇంకో సంచి పట్టుకొని వచ్చింది. ఇలాగా హిందూ వ్యతిరేక భారతదేశ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేటువంటి పార్టీ ఏవైతే వామపక్ష పార్టీలు ఉన్నాయో హిందువులు ఏకీకృతం కాకూడదు. నిన్న కాక మొన్న పినరయ్య విజయన్ గారు సనాతన ధర్మాన్ని అవమానిస్తారు. నేను అడుగుతున్నాను, ఎన్నాళ్ళు మీరు హిందూ మతాన్ని అవమానిస్తూ కూడా మేము హిందూ మతాన్ని అవమానించలేదు, హిందూ మతంలోని లోపాలను చెప్పేసి హిందూ మతాన్ని ఉటంకిస్తూ చేస్తున్నారో ఇవాళ అలాగే అనేక మతాల గురించి మీరు మాట్లాడుతున్నారా? అందుకని ఏంటంటే ఏ విధంగా అయితే పరిపూర్ణానంద స్వామివారు అన్నారో ఇంటి వరకే కులం గడప దాడితే మనందరం హిందువులను ఒక ఆకాంక్షతో ఈ దేశం బాగుండాలి, హిందూ బాగుంటే అన్ని మతాలు బాగుంటాయి. ఎందుకంటే 100 హిందూ కుటుంబాలు ఉన్న చోట అన్ని హైందవేతర కుటుంబాలు చల్లగా ఉంటాయి. కానీ వాళ్ళ ఎక్కడైతే మిగతా మతస్థులు మెజారిటీ అయ్యారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, హిందువులు సుఖంగా ఉన్నారా? కాబట్టి ఏంటంటే ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు బాగుండాలి. ఏ భక్తుడు కూడా వెళ్ళిపోయి అక్కడ వచ్చేసి అక్కడ ఏమంటారంటే తిరుక్షవరం చేసుకొని 25,000 30,000 పెట్టి లాడ్జుల్లో ఖర్చు పెట్టకుండా మంచి స్వచ్ఛమైన నెయ్యి కూడా మనమే తయారు చేసుకోవాలి. అంతర్విమర్శ చేసుకుంటూ అలాగే ఈ టికెట్ వ్యవస్థ ఏదైతే ఉందో భక్తుడు ఒక కారు పార్కింగ్ చేసుకుంటే ఏదైతే ఉందో లేకపోతే అమ్మవారికి సారె పెట్టాలని చెప్పేసి రౌడీ గుంపులు ఆలయాల్లో చేరి భక్తుల్ని హింసిస్తూ వాళ్ళందరూ ఉన్నారు కదా, ఈ దుష్టశక్తులు పోవాలి. సనాతన ధర్మానికి పట్టుకొమ్మలేనటువంటి ఈ ఆలయాలు రక్షించబడాలి. హిందువుల చేతిలో అన్ని కులాల వాడి ప్రాతినిధ్యంతో ఒక గొప్ప ఏర్పాటు చేసి హిందువులందరూ ఒకటే అన్న ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.